ప్రేమల తండ్రి, కృపగల దేవ, జీవగల నాయన, నమ్మకమైన రాజుని పాలన స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా సండే స్కూల్ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా మరి దినం తండ్రి, మరి చిన్న బిడ్డల ప్రభా ఈ వాక్యము విని ఆత్మీయంగా మేలు పొందుటకు సాయం తెచ్చింది నాయన. టీచర్ని అభిషేకించి బలపరిచి వాడుకోనండి ప్రభా. ఈ వాక్యం శ్రద్ధగా వినేవారుగా చేయండి నాయన. ఉదయంలో వాక్యం భద్రపరుచుకొని ప్రభా నీ బిడ్డలుగా జీవించడం సాయం తెచ్చేయండి. చిన్నప్పుడే ప్రభా రక్షణ మార్మస్ పొందినట్లుగా నీ కృప చూపించండి నాయన. ఈ పరిచయం ద్వారా, ఆన్లైన్ పరిచయం ద్వారా మీరే మహిమ పొందవలసిన సమయంలో వేడుకుంటూ కొద్ది ప్రార్థన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మహిమ ఘనత ప్రభావము. స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మహిమ ఘనత ప్రభావము. యేసురాజుకే చెల్లును, ఆయనకే చెల్లింతును. యేసురాజుకే చెల్లును, ఆయనకే చెల్లింతును. భూమి ఆకాశం సముద్రము జలములు పొలములు పైరులు వన వృక్షములు. భూమి ఆకాశం సముద్రము జలములు పొలములు పైరులు వన వృక్షములు ఆయన మహిమను వివరించును, ఆయన సన్నిధిని సంతసించును. ఆయన మహిమను వివరించును, ఆయన సన్నిధిని సంతసించును. స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మహిమ ఘనత ప్రభావము. స్తోత్రము స్తోత్రము స్తోత్రము, మహిమ ఘనత ప్రభావము. యేసురాజుకే చెల్లును, ఆయనకే చెల్లింతును. యేసురాజుకే చెల్లును, ఆయనకే చెల్లింతును. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? లాస్ట్ వీక్ స్టోరీ మీకు గుర్తుందా? జీసస్ హెల్ప్స్ పీపుల్. ఏ విధంగా యేసేవారు జనసమూహంకి సహాయం చేశారో. ఒక చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు హస్తంలో పెట్టడం ద్వారా ఎంతో అద్భుతం జరిగింది కదా. అందరూ తిన్నారు, తృప్తిగా భోజనం చేశారు. అందరూ ఎంతమంది? పురుషులే 5,000 మంది భోంచేశారు కదా. ఇంకా స్త్రీలు పిల్లల్ని కౌంట్ చేయలేదు. సో ఎన్ని మిగిలాయి గంపలు? ఇంకా రొట్టెలు మిగిలాయి, 12 గంపలు మిగిలాయి. సో దేవునికి ఎంతో మహిమ కలిగింది కదా, చాలా అద్భుతం చేశాడు. సరే, తర్వాత నేను చెప్పాను కదా, యేసుప్రభు శిష్యులని మీరు పడవలో నాకంటే ముందుగా బయలుదేరండి, నేను ఇక్కడ కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానని చెప్తాడు. సరే, అలా వెళ్ళినప్పుడు శిష్యులందరూ పడవలో వెళ్తూ ఉంటారు మరొక దిక్కులకు చేరాలని. ఆ సమయంలో గాలి ఎదురవుతుంది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఎదురైనప్పుడు పడవలో ప్రయాణం చేయడం చాలా కష్టం కదా. అలా గాలి ఎదురవుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, యేసుప్రభు ఈరోజు ఎంత గొప్ప అద్భుతం చేశాడు కదా, నిజంగా 5 రొట్టెలను ఈ విధంగా ఆశ్రయించాడు అని ఒకరొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గాలి మరి కాస్త పెద్దగా అవుతుంది. వారికి పడవ నడపడం చాలా కష్టమవుతుంది. అప్పుడు వాళ్ళు చాలా డేంజర్లో ఉంటారు. అంటే అది చిన్న చిన్న గాలి ఒక స్టార్మ్, అంటే తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాను చాలా భయపడతారు. అయ్యో మేము మునిగిపోతామేమో, యేసుప్రభు మా దగ్గర లేడు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఈ వాటర్ అన్నీ పడవలో వచ్చేస్తాయేమో, మునిగిపోతామేమో, మేము చాలా భయపడతారు. అప్పుడు యేసయ్యకి తెలుసు కదా, శిష్యులని అయినా విడిచిపెట్టే దేవుడు కాదు. అప్పుడు యేసుప్రభు నడుచుకుంటూ వచ్చేస్తాడు ఆ ప్లేస్కి. నడుచుకుంటూ నీళ్ళ మీద వస్తాడు. శిష్యులు ఒకరు చూసి, అరే ఎవరు వస్తున్నారేంటి, ఎవరు వస్తున్నారని చూస్తారనమాట.
మనిషిలాగా అనిపిస్తారు. కానీ దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరికి వస్తున్నప్పుడు అరే భూతం భూతం అని భయపడతారు. యేసుప్రభు అంటాడు కదా, నేనే భయపడకుడి, ధైర్యం తెచ్చుకున్నాడు నేనే అని బిగ్గరగా చెప్పినప్పుడు పేతురికి అనుమానం వస్తుంది. అయితే మరి నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు కూడా సహాయం చేయని అడుగుతాడు. అడిగినప్పుడు ఓకే దా వచ్చేసి అంటాడు. భయపడతాడు పేతురు. నడుస్తూ ఉంటాడు, వాటర్లో నడుస్తూ ఉంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కసారి గాలిని చూస్తాడు. గాలి వస్తూ ఉంటుంది కదా, గాలిని చూసి భయపడిపోతాడు. భయపడి మునిగిపోతూ ఉంటాడు. చూసినప్పుడు చక్కగా నడిచినాడు. ఎప్పుడైతే గాలిని చూసినాడో భయపడిపోతాడు. భయపడి మునిగిపోతూ ఉంటే యేసుప్రభు అంటాడు కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని తన చేయి లాపి పైకి లేపుతాడు. చేయి చాపి పైకి లేపి ఇద్దరు కలిసి మళ్ళీ పడవలో కూర్చొని గాలిని సముద్రాన్ని గద్దించగానే అవి నిమ్మలంగా అయిపోతాయి, కామ్గా అయిపోతాయి. అప్పుడు చూసి అందరు కూడా యేసయ్యకి సాగిలపడి మ్రొక్కుతారు, నిజంగా నువ్వు దేవుని కుమారుడవు, సృష్టి యావత్తు ఆయనకి లోబడుచున్నది కదా. చూడండి పిల్లలు, ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? మన జీవితంలో కూడా అనేకసార్లు గొప్ప గొప్ప స్టార్మ్స్ రావచ్చు కదా, తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తాయి మన ఫ్యామిలీలో కానీ మన లైఫ్లో. కొంతమందికి రకరకాల స్టార్మ్స్ ఉంటాయి. ఒక బ్యాడ్ టెంపర్ అనే స్టార్మ్ ఉంటుంది. అంటే త్వరగా కోపం రావడం, గట్టిగా కోపము పేరెంట్స్ మీద అరుస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే యేసుప్రభువా నాలో ఉన్న ఆ బ్యాడ్ టెంపర్ తీసివేయి, నా హృదయాన్ని నిమ్మలపరచు అని అడిగినప్పుడు యేసయ్య కామ్గా చేస్తాడు, మన కోపం తీసివేస్తాడు. కొంతమందికి ఎలాంటి స్టార్మ్ ఉంటుంది అంటే వరి అనే స్టార్మ్ ఉంటుంది. అంటే చిన్న దానికి త్వరగా వరి అయిపోతూ ఉంటారు, కంగారు పడుతుంటారు. అయ్యో నా ఫ్యూచర్ ఎట్లా, ఏంటి, ఏం జరుగుతుందో రేపు అని. అలా వరీస్ ఏం పెట్టుకోవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయుడు అంటాడు కదా యేసయ్యవారు. దేని విషయం కూడా మనము చింతించొద్దు, ఓకేనా. ఇంకా కొంతమందికి ఎలాంటి స్టార్మ్ ఉంటుంది? ఫియర్ అంటే భయపడటం. చాలా భయపడతారు. చీకటి అంటే భయము, రాత్రిపూట ఎక్కడికి వెళ్ళరు, ఫ్యూచర్ గురించి భయము. ఇవన్నీ భయము తీసివేసుకోవాలి, భయపడకూడదు దేవుని బిడ్డలుగా. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో గొప్ప గొప్ప స్కాలర్స్ చెప్తారు కదా, 365 టైమ్స్ భయపడకూడదు అని రాసి ఉంది. అంటే ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 365 డేస్ కదా. ప్రతిరోజు మనం క్లెయిమ్ చేసుకోవాలా భయపడకూడదు అనే ఒక వాగ్దానము ప్రతిరోజు మనకి దేవుడు చెప్తున్నాడు. ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు, ఓకేనా. ఫ్యూచర్లో ఎలాంటి వచ్చినా, ఎలాంటి ఈ యొక్క కరోనా ఇంకా 3rd స్టేజ్ వచ్చినా, ఇంకేమేమో వస్తాయంట, వాటన్నిటిని కూడా మనము చూసి భయపడొద్దు. యేసు వైపు చూసినప్పుడు మనము ఎలాంటి పరిస్థితులైనా దేవుని కొరకు నిలబడగలుగుతాం, ఓకేనా. లేకపోతే పీటర్ లాగా గాలిని చూస్తే మునిగిపోతాం వాటర్లో, అంటే లోకంలో పడిపోతాం. ధైర్యంగా ఉండాలి, దేవుని కోసం మనము జీవించాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యేసు వైపు మాత్రమే మనము చూడాలి, ఓకేనా పిల్లలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామమునకు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మరి ఇక లెసన్ ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నాలు మా చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభా వారి జీవితంలో మరి ఎదుర్కొన్న ప్రతి ఒక్క స్టామ్లో కూడా, తుఫాన్లో కూడా మీరు ఎవరికి సహాయం చేయము. మీ వైపు చూసి ముందుకు నడిచినట్లుగా మీరే కృపను అనుగ్రహించము. దేవా భయపడకూడని సెలవిచ్చిన దేవుడు ప్రభా, మా తండ్రి ధైర్యంగా జీవించటకు మా బిడ్డలందరికీ సహాయం తెచ్చమని, మా సండే స్కూల్ బిడ్డలందరినీ దీవించమని, పరిచయం దీవించమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. పిల్లలు ఈరోజు మెమరీ వర్స్ Matthews 14th chapter 27th verse. But straightway Jesus spake unto them, saying, Be of good cheer, it is I, be not afraid. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. నేర్చుకొని మీ పేరెంట్స్కి అప్పు చెప్పండి. నెక్స్ట్ వీక్ ఇదే సమయానికి కలుసుకుందాం.
చల్లును